క్షమించటం నేర్చుకోవాలి. క్షమించటం నేర్చుకోవాలి భార్యాభర్తలు. ఐఎమ్ సారీ, గబుక్కునే నేను మాట అన్నాను, నన్ను క్షమించు. ఒక్కోసారి తగ్గింపు కలిగి జీవించాలి. కుటుంబంలో సమాధానం ఉండాలంటే, కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, సాతానికి అవకాశం లేకోకుండా ఉండాలంటే, నీ కుటుంబం నిత్యము సంతోషంగా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి మొదటి పాయింట్ క్షమించటం. ఇది క్రైస్తవుని లక్షణం. నేను నిన్ను క్షమిస్తాను కానీ మీ అమ్మగారిని క్షమించనానంటే కరెక్ట్ కాదు. క్రీస్తు నిన్ను ఎలా క్షమించాడో నీవు అలాగా క్షమించాలి. బైబిల్ యొక్క సారాంశం అదే. క్షమించటం నేర్చుకోవాలి, మనం అలవాటు చేసుకోవాలి. ఇది కష్టమైనదే, చాలా ఇబ్బందికరమైందే. ఒక్కోసారి మనం ఏం చేయనాటికి నిందలు వేస్తారు, మాటలు అంటారు. అయినా తప్పు ఉన్నా లేకపోయినా పయాయిన్ని బట్టి మనము కొన్నిసార్లు క్షమించటము అలవాటు చేసుకోవాలి జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. స్కాట్లాండ్ అనే దేశంలో నడుస్తూ నడుస్తూ పోలేదన్న తగిలిందనుకోండి, థ్యాంక్ యూ అంటారంట. ఏమంటారు? అరే దెబ్బ తగిలితే మనం తిట్టుకుంటాం, అబ్బా ఎడబెట్టి చచ్చాడు అని తిడతాం మనం. బట్ వాళ్ళు ఏమంటారు తెలుసా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అంటారంట. బా బండి మన వెళ్తూ పడితే ఈరోజు ఎవడి మొహం చూశాను, ఏందో ఈరోజు అన్ని ఎట్టాగే ఉన్నాయి. ఇది మన భక్తి.